కర్మగా అనేకులకు క్రైస్తవ్యాన్ని చూపించే ఒక మంచి జంటగా ఉండాలని, తద్వారా మిమ్ములను మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. పిల్లలు మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట నేను కూడా చెప్పి మరి కొంచెం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఇంకా మన మధ్యన దండలు మార్చుకునే కార్యం ఉంది. అలాగే మరి చక్కగా కుటుంబంతో కూడా మరి ఈ యొక్క ఫొటోస్ దిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కార్యాన్ని సహోదరి మేరీ, మరి సహోదరి సారిక యొక్క సహోదరులు సహోదరీలు అనేకులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరూ కూడా, అలాగే కోవిడ్ దేశంలో మరి సహోదరి యొక్క మేనమామ గారి యొక్క భార్య సహోదరి మణి, మరి ఇంకా అనేక మంది మరి ప్రియులరా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమం కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక 2 మాటలు నేను చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. పేతురు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన పత్రికలోంచి ఒక మాట నేను చూపించాలని ఆశ. పత్రిక 3వ అధ్యాయం. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యములో ఇలా రాయబడి ఉంది: అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే చూడండి, ఒక పురుషుని ద్వారా భార్య మారుతుంది అనేది ఇక్కడ మనం చూడలేదు. కానీ ఇక్కడ చదివిన వాక్యంలో ప్రత్యేకించి స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ చాలా బలహీనమైన ఘటమని దేవుని వాక్యంలో అదే పేతురు పత్రికలు చెప్తా ఉన్నాడు. కానీ అదే సమయంలో స్త్రీ యొక్క గొప్పదనం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే స్త్రీకి ఉండాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. భర్త అంటే కేవలం భయం మాత్రమే పడకూడదు. కానీ చాలా మందికి ఏంటంటే భర్త అంటే చాలా మంది ఉరికిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. భర్తను చూడగానే ఏదో ఒక శత్రువుని చూసినట్లుగా, లేదంటే ఏదో ఒక విరోధిని చూసినట్లుగా, లేదంటే ఏదో ఒక కొట్టేసి తిట్టేసేవాడిలాగా చాలా మంది కూడా కొంతమంది భార్యలు భయపడిపోతూ ఉంటారు. పిల్లరా, ఒకప్పుడు పూర్వము మరి భార్యాభర్తల బంధం ఎలా ఉండేది అని కొన్ని మాటలు విన్నప్పుడు చూడండి, భర్త వస్తున్నాడు అని అంటే ఎక్కడో పొలంలో ఉండి ఓ పెద్ద కేకేసేవాడంట, ఓహో అనేవాడంట. ఇంకా ఈవిడ ఇంటి దగ్గర ఉండి బెంబెలు ఎత్తిపోయి వచ్చేస్తున్నాడు బాబు అని చెప్పేసి ఆ భార్య కంగారు అయిపోయేది అంటండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మరి యేసురత్నం గారు సరోజనమ్మ గారి యొక్క దాంపత్య జీవితం గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే వారిద్దరూ కూడా చాలా కష్టజీవులు అన్నమాట అండి. ఎంత కష్టజీవులు అంటే వాళ్ళు మరి ఆమె మట్టికి ఆమె చూడండి, సొంత మేనమామ కూతుర్ని చేసుకున్నాడు. ఆయన కూడా యేసురత్నం గారు సొంత మేనమామ కూతుర్ని చేసుకున్నాడు. అలాగే వారి యొక్క కుమారుడికి కూడా ఆ కుమారుడి యొక్క సొంత మేనమామ కూతుర్ని కూడా పెళ్లి చేశారు. మరి ఆ రీతిగా ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ యేసురత్నమ్మ గారు ఆ సరోజనమ్మ గారు వారు ఎంత కష్టజీవులు అంటే, మరి యేసురత్నం గారు ఆ విధంగానే మరి యేసురత్నం గారి పట్ల తన భార్య అయినటువంటి సరోజనమ్మ కూడా భయభక్తులు కలిగి, పిల్లల భర్త అంటే ఒక గౌరవం కలిగి, మరి భర్తకు అన్ని విధాల లోబడినటువంటి జీవితాన్ని జీవించింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, వారు పూర్వకాలపు మనుషులైనప్పటికీ కూడా ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే ఈ రోజుని కూడా మరి యేసురత్నం గారి హృదయంలో తన భార్య గురించిన తలంపులు చాలాసార్లు ఆయన భార్య గురించి కళ్ళకంటూ తన భార్య వచ్చి మాట్లాడినట్లుగాను, మరి ఆమె ఆవలి ప్రక్కన అవతల గొట్లో ఆమె ఎంతో సంతోషంగా ఉన్నట్లుగాను అనేకమైన కళలు మరి కార్యాలు దేవుడు అతను చూపించాడు. మరి ఆ విధంగా మరి వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు మరి ఇస్రాయేలు అంటే రామారావు. మరి యవ్వన కాలంలో అతడు నిద్రించడం బట్టి మరి సహోదరి మేరీ రత్నం
ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా కన్నబిడ్డలు, ముగ్గురు బిడ్డల ముఖం చూస్తూ అత్తమామలు తల్లిదండ్రులుగా భావించి మరి తన చేతిలో కష్టార్జితం అంతా కూడా మరి తన కుటుంబం కొరకు ఆమె అక్కడ వెచ్చించి ఆమె యొక్క కష్టార్జితం ద్వారా మరి బిడ్డల వివాహము ఇంత ఘనకరముగా, ఇంత ఆశ్చర్యకరముగా దేవుడు జరిగిస్తున్నాడంటే పిల్లరా, ఆ కుటుంబము దేవుని పట్ల కలిగినటువంటి భయభక్తులు కలిగిన విశ్వాసంతో కూడిన జీవితాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. మరి నిజంగానే సారిక ఈ వివాహ దినం వరకు కూడా మరి యేసురత్నం గారు ఏమైనా మరి జరుగుతాదేమో, ఒకవేళ చనిపోతాడేమో అనేటువంటి భయంతో కూడా ప్రియులరా మేము అనుకునే వాళ్ళం. కానీ దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఆయుష్నిచ్చాడు. మరి ఆయన ఈ దినము ఈ విధంగా తన చివరి మనవరాలు యొక్క మరి ఆ యొక్క వివాహ కార్యక్రమం తన కల్లారా తన చేతులతో ఆ వివాహం జరిగించడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులరా, స్త్రీకి ఉండాల్సినటువంటి కార్యం ఏంటంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూస్తాడంటే భర్త. భర్త ఎల్లప్పుడూ భార్య నుంచి కోరుకునేది ఏంటంటే ఒక ప్రవర్తన చూస్తాడు. తర్వాత తన భార్య యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని చూస్తాడు. మరి ఈరోజు ఎంతోమంది స్త్రీలు తమ భర్తలకి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూపిస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మరి పేపర్లో పడ్డది అది ఏంటంటే భర్తలే భార్య యొక్క బాధితులు అంటండి. వాళ్ళకి ఒక పెద్ద మరి సమాజాలు కూడా కట్టి మరి ఈరోజు స్త్రీ అనేది ఎలా అయిపోయిందంటే భర్త మీద పెత్తనం చేయడం, భర్త అంటే గౌరవం లేకపోవటము, భర్తకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవటము, చాలా అవిధేయంగా ప్రవర్తించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే ఈరోజు చాలా మంది స్త్రీలకు ఉన్న లక్షణం ఏంటంటే నేను కూడా మగోడితో పాటు సంపాదిస్తున్నాను, మగోడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, మరి అంత మాత్రమే కాదు కానీ నువ్వెంత, నీ ఆస్తి ఎంత అని చెప్పేసి ఈరోజు చూడండి పిల్లరా, చాలా మంది కూడా గర్వముగా భర్త అంటే పిల్లరా లోబడని స్థితిలో చాలా మంది జీవిస్తున్నారు. అయితే పిల్లరా మరి ఈ సమయంలో ఇక్కడ చెప్తున్న మాట యొక్క సారము మీరు గమనించినట్లయితే భార్య అనేది పురుషుడికి కావాల్సింది, భార్య నుంచి కోరుకునేది ఒకటి నమ్మకత్వము మరియు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. చూడండి, ఏ భార్య అయితే తన భర్త అంటే భయము, పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవిస్తాదో అటువంటి భార్య కోసం భర్త పిల్లరా తన జీవితాంతము కూడా ఆ భార్యను కడ ఊపిరి వరకు కూడా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే ఆమెను పిల్లరా ఒక క్షణము కూడా మరి విడిచి ఉండలేనంతగా ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే పురుషుడు కోరుకునేది ఒకటి నమ్మకత్వం, కేవలము నమ్మకత్వము. ఆ నమ్మకత్వంలో ఏముందంటే ప్రవర్తన ఉంది. మరి ఈరోజు ఎవరు నమ్ముకోలేకపోతున్నారు, ఎవరితో జీవితాలంటే పొద్దున చూసామని కొన్ని వాక్యాలు కొన్ని చెప్పాను నేను. అదేంటంటే మా అన్నం మేమే తింటాం, మా వస్తువులు మేము ధరిస్తాం, పేరుకు మాత్రం ఈ పేరు మాకు పెట్టి మా మీద నింద తొలగించమని ఆ 7 స్త్రీలు ఒక్క పురుషుని అడుగుతున్నారంటండి. ఆ ఒక్క పురుషుడు ఎవరో కాదు, క్రీస్తు. ఆ 7 స్త్రీలు ఎవరో కాదు, అంత్యకాలంలో పిల్లరా అన్యజనులకు ఇవ్వబడినటువంటి 7 సంఘ కాలాల్లో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అయితే ఈరోజు మరి చాలా మంది కూడా భార్యాభర్తల బంధం అంటే ఏదో పేరుకి చెప్పుకోవడానికి భార్య, ఏదో పేరుకి చెప్పుకోవడానికి భర్త అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితం దేవుడికి ఇష్టమైనది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చాలా మంది అనుకుంటారు చాలా అందమైన భార్య కావాలని, చాలా మంచి కుటుంబము లేకపోతే ధనవంతులైన కుటుంబాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి నేను అనుకుంటున్నాను సోదరుడు పవన్ ఏం చూసి సారికని ఇష్టపడ్డాడో, అసలు సారికలో ఏం చూశాడు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఏదో పెళ్ళి కదా అని చెప్పి పెళ్లి చేసేసుకున్నానని ఏదో పెళ్ళి అయిపోయింది మాకని సంబరపడిపోవడం కాదు. పెళ్ళి అంటే గొప్ప బాధ్యత, పెళ్ళి అంటే గొప్ప పిల్లరా మరి ఒక చాలా దాన్ని బాధ్యతతో పాటు చాలా మరి భార్య కొరకు ఆ తర్వాత బిడ్డల కొరకు కూడా కష్టపడి మరి ఎంతో సంపాదించాలి, మరి భార్య బిడ్డలు మంచిగా చూసుకోవాలనేటువంటి కార్యము చాలా మంది గుర్తించరు.
కానీ బైబిల్ చెప్తుంది పిల్లరా, మరి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. ఈరోజు మరి నిజంగానే పెళ్ళిళ్ళు అంటే ఒకప్పుడు ఎందుకో పిల్లడు మాట ఇంట్లోదని పెళ్లి చేసేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అలా చేస్తుంటే పరిస్థితులు మంచివి కాదండి. ఎందుకంటే ఏ పురుషుడైనా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలంటే తన చేతుల కష్టార్జితముతో తన భార్యను పోషించ సమర్థుడైనప్పుడు మాత్రమే ఈ రోజు పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అజ్ఞానంగా మన పెళ్ళిళ్ళు అంటే ఏదో తల్లిదండ్రులు సంపాదించింది, తల్లిదండ్రులు ఏదో మూటగట్టింది, మనకు ఉంటుందని చెప్పి పెళ్లిళ్ళు చేసేసేవారు. కానీ పిల్లరా, మరి నేటి దినాల్లో చాలా విజ్ఞానము, చాలా సైన్స్ పెరిగినటువంటి కాలంలో మరి చాలా జాగ్రత్తగా పెళ్లి చేసుకున్న వారు మరి ప్రతి దినము కూడా మరి వారి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి పవన్, దేవుని వాక్యం చెప్తుంది, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అన్నాడు. నిత్యము నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తాను, ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. మేలు అనేది ఒకే ఒక్కరి ద్వారా వస్తుందండి. భార్య దొరికిన వారికి మేలు దొరికిందంట. చాలా మందికి భార్య దొరికిన తర్వాత బానిస బ్రతుకైపోద్దండి. ఇక భార్య ఏం చెప్తే అదే, ఇక భార్య మాట దాటి ఒక్క మాట కూడా కాదనలేని పరిస్థితి. ఎప్పుడు కూడా పురుషుడు మంచి విషయాలకి భార్య మాట లోబడాలి, భార్య మాట చెప్పిన మాట వినాలి. కానీ పిల్లరా, పురుషుడు స్త్రీ కంటే పురుషుడు చాలా ప్రేమ గలవాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చాలా ప్రేమ కలిగిన మనుషుడు. అటువంటి ప్రేమ కలిగిన మనుషుడు ఆదాము. ఆ తర్వాత ఆదాము పిల్లరా మరి దేవుని వాక్యము నుంచి తొలగిపోయిన తర్వాత దేవుడే తానే కడపటి ఆదాముగా మరి రెండవ ఆదాముగా ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రియమైన వధువుని, తన ప్రియమైన సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన తన సంఘము కొరకు, తన పెళ్లి కుమార్తె కొరకు తను అప్పగించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ మాట మీరు గమనించండి. ఈరోజు చాలా మంది కూడా మరి పిల్లనగానే ఏదో లిప్స్టిక్స్ రాసుకోవడం, హైబ్రిడ్స్ ఏదో కట్ చేయించుకోవడం, జుట్లు కత్తిరించుకోవడం, రంగులు వేసుకోవడం, పెయింటింగ్స్ వేసుకోవడం, ఇలా చాలా వివాహం జరుగుతున్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది, జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక అన్నాడు. ఈరోజు మనం సారికను చూస్తాం, ఎంతగా వాక్యానికి లోబడి ఆ వాక్యము తన జీవితం ద్వారా వెల్లడిపరచడానికి ఈరోజు ఏ విధమైనటువంటి పిల్లల మరి లోకరీతి అలంకరణ లేకోకుండా ఆమె బైబిల్ చెప్తున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు స్త్రీకి ఉండాల్సిన అలంకారము పెట్టుకునే పువ్వులు, వేసుకునే గాజులు, లేదా వేసుకునేటువంటి అలంకరణ కాదు. కానీ పిల్లరా, స్త్రీ ఎలా ఉండాలంటండి? సాధువుగా ఉండాలంటండి. రెండవది మృదువైనదిగా ఉండాలి. ఈ సాధు గుణము, ఈ మృదత్వము అనేది ఆ గుణం కలిగినటువంటి స్త్రీ అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. హృదయం చెడిందయ్యింది పిల్లరా, ఏదో కేవలము భక్తిగా నటించే స్త్రీ కాదు, కానీ ఒక అంతరంగ స్వభావం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకున్నారు. స్త్రీకి అలంకారం ఏంటండి? తన భర్తకు లోబట్టమే అలంకారం. ఏదో పిచ్చి పిచ్చ అలంకారం కాదండి. బయట వెళ్ళి చాలా అందగత్తెనో, చాలా నగలు ఉన్నాయనో, చాలా డ్రెస్సులు ఉన్నాయని చూపించుకోవడం కాదండి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏమనంటే, మీ స్వపురుషులకు లోబడినడి చేత తమ్ముడు తాము అలంకరించుకున్నారంట. నిజంగా మీరు గమనించండి, స్త్రీకి అలంకారం ఎవరండి? భర్త అండి. భర్తే నిజమైన అలంకారము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఇక చెప్తే విమర్శగా ఉంటుంది. అలంకారం ఏంటంటే మనం వేసుకునేటువంటి డ్రెస్సులు కాదండి, మనం వేసుకునేటువంటి వస్తువులు కాదండి, మనం పెట్టుకునే పువ్వులు కాదండి, మనం వేసుకునే జడలు కాదండి. నీ భర్తకు లోబట్టమే నీకు నిజమైన అలంకారం అండి.
భర్తకు లోబడుకోకుండా ఎన్ని అలంకరణ చేసుకున్నా అదేముందంటే బైబిల్లో పంది ముక్కుకున్న బంగారు కమ్మి, ఎవరు చెప్పట్లేదు, బంగారు కమ్మి, పంది ముక్కుకున్న బంగారు కమ్మి అంటది. వివేకము లేని సుందర స్త్రీ, అందం ఉంది కానీ పంది జీవితం, అటువంటి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ భక్తి పనులు అని చెప్పుకోవడం అనేది దేవునికి అయిష్టమైన కార్యం. నీ అలంకారం ఏంటంటే నువ్వు పెట్టుకునే నగలు కాదు, నువ్వు పెట్టుకునే పువ్వులు కాదు, నువ్వు పెట్టుకునేటువంటి గాజులు కాదు, నువ్వు వేసుకునే డ్రెస్సులు కాదు, కానీ నీ స్వపురుషుడికి అనగా నీ సొంత భర్తకి నువ్వు లోబడి ఉండటమే అలంకారము. అటువంటి అలంకారముతో సారిక అలంకరించుకొని ఉన్నది. బాబు స్త్రీకి మా ఊళ్ళకి బంగారం కొనమనరు, పువ్వులు కొనమనరు, ఏంటనే ఇంకా ఈ లోకరీతికి ఏమి కోరరు. ఇప్పుడు ఆవిడ అలంకారం అంతా ఎవరు? నువ్వే నిజమైన అలంకారం అన్నమాట. ఎందుకంటే ఆ భార్య తన భర్తను చూసి మురిసిపోతుంటారు. నా భర్త నిజంగా ఎంత మంచివాడు, నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తాడు, నా భర్త నన్ను ఎంతగా నన్ను ఆదరిస్తాడు అనేటువంటి ఆ ఆనందం. ప్రియులరా, నగలు లేకపోయినా పర్వాలేదు, నాకు సరైన ఆహారం పెట్టకపోయినా పర్లేదు, నన్ను ప్రేమించే నాకు మంచి భర్త దొరికాడని ఆ స్త్రీ సంతోషించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అమ్మ సారిక, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ స్వపురుషుడికి లోబడి చేత నువ్వు అలంకరించుకోవాలి. అదే అలంకారం. మనం పెట్టుకునే గొప్పవి కాదండి, అది నిజమైన అలంకారం. ప్రియులారా చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ఆ ప్రకారం శారా అబ్రహాముని యజమానుడిని పిలిచుచు అతనికి లోబడి ఉండెను. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. భార్య అనేది భర్తకి ఏమై ఉండాలండి? లోబడి ఉండాలి, పెత్తనం చేయకూడదు, ప్రతి విషయంలో కూడా లోబడి ఉండాలి. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏం చేయాలి? భార్య అనేది మేలు చేయొచ్చు, ఏ భయమునకు బెదరకునేలా ఆమెకు మీరు పిల్లలు అవుతారు. ఎవరికి? శారా. ఆ ప్రకారం శారా అబ్రహాముని యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకునేలా ఆమెకు పిల్లలు అవుతారు. భర్తకి ఏమైందని శారా చెప్పట్లేదు. లోబడి ఉండండి. లోబడి ఉండటం స్త్రీకి అలంకారం అండి. భర్తను డామినేట్ చేయడం, భర్తను కించపరచడం, భర్తను ఏదో చేతకానుడి కింద మాట్లాడటం, అది స్త్రీకి అది అగౌరవం అండి. అటువంటి గౌరవము మరి దేవుడు కోరుకోవట్లేదు. కానీ స్త్రీ భర్తకి లోబడి ఉండాలి. పురుషులతో చెప్తున్నాడు, పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైనారే ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయుడి. భార్యను ఏం చేయాలంట? సన్మానించాలంట. బాబు, భార్యను ఏం చేయాలి? సన్మానించడం అంటే రోజుకో సాల్వ అంటూ కాదు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నువ్వు కష్టపడి పని చేసుకునేటువంటి ఉద్యోగంలో నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే భార్య పట్ల ఎల్లప్పుడూ కూడా గౌరవం కలిగి ఉండాలి. భార్య అంటే ఏదో ఒక దాసి కాదు, భార్య అంటే ఏదో ఒక పని మనిషి కాదు, కానీ భార్య అంటే నీలో ఒక భాగమై ఉన్నది. చూడండి, నీలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానంతో కాపురం చేయాలంట. ఏ మాట చెప్పాలో ఏ మాట చెప్పకూడదు కొంచెం బుర్ర ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట చెప్పామనుకోండి, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పెట్టే టార్చర్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మొదట ప్రేమ పొందిన రోజుల్లో నా భార్య కదని చెప్పేసి ఏది పడితే మాట్లాడేయకూడదు. ఎందుకంటే ఈరోజు అలాంటి కష్టాలు తెచ్చుకునే మగోళ్ళు నేను కూడా ఒకటిగా ఉంటాను. ఎందుకనంటే కొన్నిసార్లు మా మగోళ్ళకి ఏ ఆనందము ఆగదు, ఏ సంతోషం ఆగదు, ఏది పడితే భార్య దగ్గర చెప్పేస్తాడు. కానీ చెప్పినా కూడా చాలా వివేకంగా చెప్పాలంట, చాలా తెలివిగా చెప్పాలంట. కానీ ఏది పడితే చెప్తే ఆ తర్వాత వాళ్ళు అదే మాటలు తీసుకుని మనం తాకిడి చేస్తూ ఉంటారు, మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ప్రతిసారి మనం చెప్పిందే వాళ్ళు గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి రహస్యాలు ఉండాలని చెప్పట్లేదు, కానీ మీరు ఇరువురు దేవునికి భయపడాలి, దేవుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న స్వెన్న గారు వచ్చారని విన్నాను. దయచేసి స్వెన్న గారు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వచ్చారండి? సరే, ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది.
కేక్ కటింగ్ కార్యక్రమం ముందుగా చెప్పబడిన మాటల కొరకు మన వచ్చిన సోదరుడు ఫిలోమన్ వచ్చి ప్రార్థన చేస్తారు.